స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. నీరు రక్తం ఒకే దాటిన ప్రవహించదు. ఇది భారతదేశం ఇచ్చినటువంటి అల్టిమేటం. సింధు నదీ జలాల ఒప్పందం 65 ఏళ్ల తర్వాత ఆనాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య కుదిరినటువంటి ఒప్పందం 65 ఏళ్ల తర్వాత ఆ ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. కారణం పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపినటువంటి మారణకాండ. ఈ మారణకాండకు ధీటుగా భారత్ ఇచ్చినటువంటి సమాధానం పాకిస్తాన్ను ఎడారిలా చేయాలి. పాకిస్తాన్ మొత్తం కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటోంది. శరణు వేడాల్సినటువంటి పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధం అంటూ ప్రకటనలు చేస్తోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మా జలాలకు ముప్పు వాటిల్లినటువంటి మరుక్షణమే నిస్సందేహంగా భారత్పై యుద్ధం ప్రకటిస్తాం అని నిర్మోహమాటంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా పాకిస్తాన్ చరిత్రలో గెలిచింది లేదు. 1960s కానీ కార్గిల్లో కానీ దొంగచాటుగా దెబ్బతీసి ఉగ్రవాద దాడులు చేసినటువంటి సందర్భంలో భారత్ చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కానీ పాకిస్తాన్ కేవలం మేకపోతు గాంభీర్యమే తప్ప భారత్పై గెలిచినటువంటి దాఖలాలు లేవు, అసలేనే లేవు. సో అట్లాంటిది భారత్ పైన యుద్ధం ప్రకటిస్తాం అన్నటువంటి మాట వెనకాలన్నటువంటి అంతరార్థం ఏంటి? పాకిస్తాన్కు ఇంకా పొగరు, ఆ బలుపు తగ్గలేదు అని భారత ప్రజలు అంటున్నారు. మాట్లాడదాం ఇదే అంశం పైన. నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేయడానికి భారతదేశం ఎట్లా సన్నద్ధమవుతోంది? పాకిస్తాన్ నిజంగానే యుద్ధాన్ని మొదలు పెడుతుందా? ఈరోజు ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేద్దాం దీనిపైన. రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. బండారు రామ్మోహన్ రావు గారు, నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. భారతదేశం అంటే ఈ ఒప్పందం, సింధు నదీ జలాల ఒప్పందం భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి నదీ జలాలను విభజించింది. సో అట్లాంటిది 65 ఏళ్ల ఒప్పందాన్ని భారత్ ఏకధాటిగా నిస్సందేహంగా పెహల్గాం అటాక్కు ప్రతీకారంగా నిలిపివేసింది ఆ నీళ్లను. సో ఇప్పుడు పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఒక 80% కరువు కాటకాల్లో చిక్కుంది. బట్ అయినా కానీ పాకిస్తాన్ ఇంకా యుద్ధాన్నే కోరుకుంటోంది, యుద్ధానికే సిద్ధమవుతోంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పటికే చైనాను అమెరికాను భిక్ష వేస్తే తప్ప బతికేటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ లేదు. సో అయినా భారత్ పైన ప్రదర్శిస్తున్నటువంటి ఈ మేకపోతు గాంభీర్యాన్ని ఎట్లా చూడాలి? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. పంజాబ్ అంటేనే 5 నదుల సంగమం కదా. మన పంజాబ్ రెండు అటుపక్క తూర్పు పంజాబ్ ఏమో మనకు వచ్చింది, పశ్చిమ పంజాబ్ ఏమో అటు పక్కన పాకిస్తాన్కి వెళ్ళింది దేశ విభజనలో భాగంగా. పంజాబ్ అనే పేరే పంచ నదులతో వచ్చింది. సింధు నది మారక ముందు సట్లేజ్, చినాబు అట్లాంటి నదులు 5 కలిస్తే జీలము ఇట్లాంటి 5 నదులు కలిసిన తర్వాతనే అది సింధు నదిగా మారింది. అందులో ముఖ్యంగా 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక రకం చెప్పండి అంతర్యుద్ధం జరిగింది మనకు వాళ్ళకి మధ్య దేశంలో. అటుపక్క ఇటుపక్క మారడము, చాలా మందిని హిందువులను అక్కడి నుంచి వెళ్ళగొట్టడము, పొట్ట చేత పట్టుకొని రైళ్లలో కిక్రీసిన రైళ్లలో టాప్ మీద కూర్చొని ప్రయాణం చేయడం చూసినాం. మన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు లాహోర్లో పుట్టి ఆయన ఇక్కడికే వచ్చారు. అద్వానీ గారు లాంటి వాళ్ళు కూడా పాకిస్తాన్ అప్పటి ఉమ్మడి భారతదేశంలో పుట్టి పక్క వచ్చారు, చూసాం. కనుక ఆనాడు 40-47 తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే 13 ఏళ్ల పాటు ఈ నదీ జలాల విషయంలో పెద్దగా ఇబ్బంది కాలే. కానీ ఒప్పందం కుదిరించాల్సింది కనుక ఆ ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో అప్పటి భారత ప్రధాని 1960sలో భారత ప్రధాని నెహ్రూ ఉన్నారు. ఆయన పక్కన అయూబ్ అలీ ఖాన్ ఇద్దరు కలిసి ఒక రకం చెప్పాలంటే ఆ ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. తూర్పు నదులన్నీ మన వైపు, పశ్చిమ నదులు అటువైపు. కనుక 3 నదులు ఇటు 3 నదులు అటుపోయి మొత్తం మీద అది పాకిస్తాన్కు ఆ 3 నదుల పశ్చిమ నదుల మీద ఆధిపత్యం ఇచ్చారు. మిగతా 3 నదుల మీద మనకి ఇచ్చారు. వాటి మీద సమస్య లేదు. మనకున్న 3 నదులు కూడా మళ్ళీ పోయి అక్కడే కలుస్తాయి కనుక చీనాబ్ కానీ జీలం కానీ కలుస్తాయి కనుక పోయి కలిసిన దగ్గర నుంచి పాకిస్తాన్ మొదలవుతుంది. ఆక్రమిత కాశ్మీర్ కూడా కొంత మారుతుంది. యాక్చువల్ గా మొత్తం ఈ సింధు నది పరివాహక ప్రాంతం మొత్తం కలిస్తే 3-4 దేశాల మధ్యన ఉంటుంది. ఉదాహరణకు పాకిస్తాన్ లో 47% పాకిస్తాన్ లో పడుతుంది సింధు నది. అంతకుముందు ఉపనదులుగా ఉన్న దానిలో చూసుకుంటే దాదాపు 47% ఒకటైతే 40% వరకు మన దగ్గర పడతాయి, 37% వరకు మన ఇండియాలో పడతాయి. తర్వాత 6% ఏమో ఆఫ్ఘనిస్తాన్ లో,
మళ్ళీ 3% ఏమో అంటే మనకు చైనా బార్డర్ వస్తుంది, లేహా ప్రాంతంలో హిమాలయ నేతలు కానివ్వండి, హిమాలయాలు పుట్టినాయి. ఎప్పుడైతే 60లో మనం ఒప్పందం చేసుకున్న తర్వాత మొన్నటికి మొన్న చాలాసార్లు యుద్ధాలు వచ్చినాయి. మీరు అన్నట్టు 3 యుద్ధాలు వచ్చినాయి. ఏది మొదటి అంతర్యుద్ధం పోతే ఫస్ట్ 1965లో యుద్ధం చేశారు, మీరు అన్నట్టు ఓడిపోయారు కదా, తోక ముడిచారు. 62లో ఇండియా ఆ యుద్ధం నుంచే మన టెక్నాలజీ పెంచుకోవడానికి ఒక అడుగు పడింది. అవును కదా, ఒక అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. పక్క దేశం మంచిది కాదన్నప్పుడు అంతే. 62లో యుద్ధంతోనే పాపం అప్పటి ప్రధాని నెహ్రూ గారు మానసిక వేదతో, అంటే చైనాతో యుద్ధంలో ఓడిపోయినాం కదా, మానసిక వేదం చనిపోయారని 64లో. ఆ తర్వాత 65లో లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో మన పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం వచ్చింది. అప్పుడు మనం గెలిచాం. జై జవాన్ జై కిసాన్ నినాదం అప్పటి నుంచే వచ్చింది. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం, అటు పక్కన మన సైనిక శక్తి పెంచుకోవడం. 1971లో ప్రధానులు వరుసగా నెహ్రూ హయాంలో ఒక యుద్ధం, పాకిస్తాన్ చైనా, ఇండియా చైనా, తర్వాత పాకిస్తాన్ భారత్ 65లో. 71లో బంగ్లాదేశ్ విముక్తి. వరంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ నుంచి చాలా మంది శరణార్థులు రావడం, మన దగ్గరికి లక్షలాది మంది ఉండడం, తూర్పు పాకిస్తాన్ కాస్త మన బంగ్లాదేశ్ గా మారడం చూసాము. 71 యుద్ధంలో కూడా తొకముడిచారు. 90 లక్షల మంది సైనికుల్ని మనము, 90,000 మంది సైనికుల్ని మనము అక్కడ పాకిస్తాన్ సైనికులు లొంగ తీసుకున్నాం. మనం దయాదాక్షిణ్యం విడిచిపెట్టాం కూడా పాకిస్తాన్ సైనికుల్ని. ఆ రకంగా చూసుకుంటే ఆనాడు 71 యుద్ధంలో ఓడిపోయారు. మీరు అన్నట్టు కార్గిల్ యుద్ధంలో ఓడిపోయారు. అంటే వరుసగా చూసుకుంటే ఒక్కొక్క ప్రధాని ఆధ్వర్యంలో ఒక్కొక్క యుద్ధం వచ్చింది. వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధంలో వాజ్పేయి గారు చూసాం మనం. కనుక రకరకాల తోకదాడి ఇచ్చినా వాటి పోయింది. కానీ ఇన్ని యుద్ధాలు వచ్చినప్పుడు కూడా మనం సింధు జలాల నది ఒప్పందాన్ని మనం రద్దు చేసుకోలేదు. రద్దు చేయడానికి వీలే లేదు. యాక్చువల్గా ఏంటంటే ప్రపంచ బ్యాంక్ షరతులు ఏంటంటే రద్దు చేసుకునే అబియన్స్ లో పెట్టవచ్చు. అందుకే నిలుపుదల అంటున్నాం, దీన్ని రద్దు అంటలేం. సింధు జలాల నది ఒప్పందాన్ని మనం రద్దు చేసుకోలేము కనుక నిలుపుదల చేయాలంటే ఏం చేయాలి, పైన నీళ్ళు ఆపుకోవాలి. మనకు అన్ని హిమాలయాల్లో ఉన్నాయి ఇవన్నీ నదులన్నీ కూడా. హిమాలయాల నీళ్ళు ఆపాలంటే ఏం చేయాలి, అక్కడ వ్యవసాయం చేస్తానికి వీల్లేదు, కానీ కొంతవరకు ఆపుకోవచ్చు. కానీ జీలం నది కానీ మిగతా నదుల నుంచి మనం ఏదైతే చీనాబ్ నది నుంచి కానీ భారతదేశంలో పారే నదులలో వాటిని కొంచెం అడ్డుకట్ట వేసుకొని దాన్ని లిఫ్ట్ ద్వారా లేకపోతే కొంతవరకు మన భూమార్గం ద్వారా పంజాబ్ కు అట్లాగే రాజస్థాన్ కూడా తరలించే అవకాశం ఉంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ తరలించే అవకాశం ఉంది కనుక దాన్ని చేసుకునే ప్రయత్నం చేద్దామని ఆనాడు నిలుపుదల చేసిన ఒప్పందం. ఈ ఒప్పందం నిలుపుదల మీద అనేక రకాలుగా మన మీద ఒత్తిడి రాలే కానీ విమర్శలు వచ్చినాయి. నీళ్లు ఆపుతారా, ప్రజలకు అవసరం వచ్చే నీళ్ళు అని. దీనికి పాకిస్తాన్ 2-3 రకాలుగా వ్యూహాత్మకంగా, లేదంటే కొన్ని చిలక పలుకులు బయట నుంచి రాయబారులను పిలిపించి కూడా మాట్లాడుతున్న స్పష్టంగా కనిపిస్తుంది. వాటిపైన గురించి మాట్లాడాను సార్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ లో పూర్తి స్థాయిలో కరువు వచ్చిందా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా రాలేదు. భారతదేశం నుంచి సమాచారం మార్పిడి ఆగిపోయింది. ఎంత వరద వస్తుంది, ఎంత ప్రవాహం, ఎన్ని క్యూసెక్ల నీళ్ళ ప్రవాహం వస్తుంది, ఇట్లాంటి సమాచారం మొత్తం కూడా మొన్నటి పెహల్గామ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆగిపోయిన మాట వాస్తవం. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటోంది, పూర్తి స్థాయిలో ఆగిపోతే కనుక మేము యుద్ధానికి సిద్ధం అంటోంది. సో దానికి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్తుందా, లేదంటే పాకిస్తాన్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి అని వెతుక్కోవాలి తప్ప, ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం నాటి సింధు నాగరికతను ముందుకు తీసుకొచ్చి మాకు అక్కడ మూలాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతోంది. సో ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు అంటే, ఆ లెక్కనైతే మరి అఖండ భారత్ ఇరాన్ నుంచి పర్షియా కదా అప్పుడు అంతకుముందు. అవును, యాక్చువల్గా సింధు నాగరికత అంటే మనకు ఓన్లీ పాకిస్తాన్ ఒకటే గర్వది అంటుంది. ఇరాన్ నుంచి పాచిర నాగరికత 5,000 ఏళ్ల క్రితం అయితే మయన్మార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాకా మనది, మన ఇరాన్ దాకా మనదే కదా. మరి ఒక ఇండో వ్యాలీ కదా, అంతా కూడా ఇండిస్ వ్యాలీ కదా. మరి అప్పుడు ఇంకా వెనకపోవాల్సి వస్తుంది కదా. సమస్య లేదు, భారతదేశం నుంచి విడిపోయింది వాళ్ళు. ఒకటేంటంటే అంతర్జాతీయ వేదికలు కూడా శ్రీకాంత్ గారు చాలా వరకు నిర్వీర్యం అయిపోయినాయి. ఐక్యరాజ్య సమితి మనం ఏమైనా అడగలుగుతుందా? ఇప్పుడు మీ సంగతి ఏంది మరి, మొన్న ఎందుకు మాట్లాడలేదు అడుగుతాం కదా మనం. పోనీ WHO ఏమైనా అడగలుగుతుందా ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం అనే విషయానికి వస్తే? అందుకనే ఇక్కడ తాగునీటి కొరత ఇంకా రాలే కానీ సాగునీటి కొరత మొదలైంది. యాక్చువల్గా హిమనీనాదాలు కానీ మనం కొంత చిన్న ప్రయత్నాలు చేస్తున్నాం. పైన డ్యాములు చిన్నవి కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం, నీళ్లు ఆపే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు, అది కొంచెం సాధ్యం కూడా కాదు. మొత్తాన్ని ఆపడమే సాధ్యం కాదు. మొత్తం హిమాలయాలు గోడ కట్టలేం కదా మనం, కనుక నీళ్లు పోతాయి. కానీ కొరత వస్తే ఇప్పుడు ఈ మొత్తం సింధు నాగరికత అంటే సింధు మన నది పరివాహక ప్రాంతంలో సుమారు 30 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. అందులో సగానికంటే ఎక్కువ మంది ఒక్క పాకిస్తాన్ లో 20 కోట్ల మంది దాకా పాకిస్తాన్ లో నివసిస్తున్నారు. సింధు నది అటుపక్క ఇటుపక్క. చివరికి పాకిస్తాన్ కు జీవధార సింధు నది. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక అభివృద్ధిలో వ్యవసాయం ప్రధానం, పాడి పరిశ్రమ ప్రధానం, అట్లాగే మా తాగునీటి నుంచి హైడ్రల్ ప్రాజెక్టులకు కూడా, ఇది మన విద్యుత్. అవును, ఈ మూడింటి కనుక వాళ్ళు తప్పనిసరి సింధు నది మీద ఆధారపడాల్సిందే.
అందుకనే పాకిస్తాన్ లో ఫత్తేల్ ప్రాంతాలంటే ఈ రెండే. బెలూచిస్తాన్ ఒకనాడు అసలు ఇండియాలో కలుస్తామనుకున్నది. నెహ్రూ గారు ఒప్పలేదని ఆ మాట అంటున్నారు కానీ చరిత్రక ఆధారాలు కనపడుతున్నాయి. కానీ బెలూచిస్తాన్ మొన్నటికి మొన్న ఏది పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసి మేము భారత్లో కలుస్తామని వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు మనం కలుపుకోవడం సిద్ధంగా లేదు కానీ వాళ్ళే అంటున్నారు. గతంలో కూడా ఈ ఒప్పందం అప్పుడు మన ఓ రకంగా చెప్పాలంటే మన బెలూచిస్తాన్ కలాన్ అనే ప్రాంతంగా పిలిచేవాళ్ళు. ఆ బెలూచిస్తాన్ ప్రాంతం మూడు దేశాల్లో ఉంది. అటు పక్కన ఆఫ్ఘనిస్తాన్ కొంత ఉంటది, పాకిస్తాన్ కొంత ఉంటది, ఇటు పక్కన మనకు పాకిస్తాన్ కుడి పక్కన కొంత ఉంటది. ఆయన చూసుకుంటే ఏంటంటే బెలూచిస్తాన్ పెద్దగా ఎడారి ప్రాంతం, ఎక్కువ పెద్దగా ఏముండదు. అంటే సార్ ఇక్కడ పాకిస్తాన్ ఎంత కవ్వింపు చర్యలు చేసినా ఏం మాట్లాడినా కానీ భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది, ఎట్టి పరిస్థితుల్లో నీరు రక్తం కలిసి ప్రవహించదు అని సింధు నదీ జలాలను ఒప్పేసింది. కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ కూడా స్టాప్ చేసింది. అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారత్ అవసరమైతే ఈ నది పైన ప్రాజెక్టులు కట్టడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పటికే అమిత్ షా దీనిపైన స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా విడుదల చేసేటువంటి ప్రసక్తి లేదు, ఈ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడమని వాళ్ళు చెప్పేశారు. ఇందాక మీరు అన్నట్టు బలూచిస్తాన్తో ఇప్పటికే పక్కలో బల్లమే కూసింది బలూచిస్తాన్. ఇటువైపు భారత్ నుంచి కూడా సింధు నదీ జలాలతోటి ఖచ్చితంగా ఒక జాతీయ భద్రతతో కూడినటువంటి అంశం. సో దీని నుంచి పాకిస్తాన్లో వ్యతిరేకత పెరిగి భారత్ పైన వ్యతిరేకత పెరిగి, సో అట్లా భారత్ పైన యుద్ధానికి ఏమైనా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సాటిస్ఫై చేయడానికి, ఈవెన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా వాళ్ళ ప్రజల్ని సాటిస్ఫై చేయడానికి కోసమే ఆ డ్రోన్లు అవి ఇవి పంపించినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనం చూసాం. సో ఆ విధంగా పాకిస్తాన్ ఏమైనా ముందడుగు వేస్తుందా? ఈ సింధు నదుల జల ఒప్పందంలో 3 నదులు మన వైపు ఉన్నాయి కనుక 3 నదులు మన ఇష్టం ఉన్నట్టు అమిత్ షా గారు అన్నట్టు ఏదైనా మన ఇష్టం కట్టుకోవచ్చు. ఆ 3 నదులు పశ్చిమ నదుల మీద మనకు ఆధిపత్యం లేదు. పశ్చిమ నదుల్లో మనం ఏం చేస్తే ఆపచ్చు అంటే పైన ఆక్రమిత కాశ్మీర్ పై నుంచి మొదలవుతాయి కానీ పశ్చిమ నదులు కూడా అక్కడేమైనా చేయవచ్చు. కానీ మనం హిమాలయాల్లో వ్యవసాయం చేయలేం కదా, కనుక తూర్పు నదుల మీద మనం కట్టుకుంటున్నాం. కట్టుకునేది మన హక్కు కూడా ఉంది అంటున్నాను. ఏది అమిత్ షా గారు అన్నట్టు మన దాంట్లో. కానీ వాటిని ఏం చేయాల్సి వస్తుంది అంటే పంజాబ్ మన భారతదేశంలో ఉన్న పంజాబ్ ప్రాంతానికి సస్యశ్యామలం చేయడానికి పనికొస్తాయి. అది చేస్తున్నాం. చేసుకుంటూ ఏమంటున్నాం అంటే వాళ్ళ అంతర్జాతీయ సంస్థలను విఫలమైన సందర్భంలో వాళ్ళు ఏమైనా మన మీద మాట్లాడడానికి కూడా వాళ్ళ హక్కు లేదంటున్నాను. గతంలో పాకిస్తాన్ దాడి చేసినప్పుడు ఏం చేశారు, ఇన్ని యుద్ధాలప్పుడు ఏం చేశారు? ఫస్ట్ టైం ఇప్పటిదాకా మనకు 3 యుద్ధాలు వస్తే కూడా 65లో వచ్చినా 71లో వచ్చినా కార్గిల్ వచ్చినా కూడా ఎక్కడా కూడా సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయలేమని ఇప్పటిదాకా. మొన్ననే పహల్గామ్ దాడి తర్వాత మళ్ళీ ప్రతి దాడి వాళ్ళు చేయడం వల్ల బారాముల్లా పూంచ్ సెక్టార్లో వాళ్ళకు 16 మంది పౌరులను చంపేశారు. వాళ్ళు ముస్లింలు చనిపోయినారు మన భారతదేశంలో భాగంగా ఉన్న బారాముల్లా పూంచ్ సెక్టార్లో. కనుక అప్పుడు ఆపండి మనం రెండోసారి ఏప్రిల్ 17 ఏప్రిల్ 23 2025 నాడు మనం ఈ నిలుపుదల చేసినాం. నిలుపుదల మీద ఇప్పటికి కూడా ఐక్యరాజ్యసమితి స్పందించలేదు, ఎవరు స్పందించలేదు. వీళ్ళు మాత్రం చాలా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ 30 కోట్ల ప్రజలలో 20 కోట్ల మంది పాకిస్తాన్ లో ఉండే సింధు నది పక్కన ఒకటి. రెండోది ఆర్థిక అభివృద్ధికి జీవనాడి వాళ్ళకి మొత్తం అంతా తాగునీరు కానీ సాగునీరు కానీ ఆర్థిక అభివృద్ధికి పూర్తిగా జీవనాడి, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తికి కూడా. అవును, ఆల్మోస్ట్ 80% ఈ నది పైన ఆధారపడి ఉంది పాకిస్తాన్. అవును, పూర్తిగా. అది కాకుండా ఫర్టైల్ ల్యాండ్స్ అక్కడే ఉన్నాయి, నాయకత్వం కూడా అక్కడి నుంచే వస్తుంది. మీరు పాకిస్తాన్ నాయకత్వం ఎవరైనా చూడు 100% మంది ఈ 2 ప్రాంతాల నుంచే వచ్చారు. ఆక్రమిత కాశ్మీర్ బెలూచిస్తాన్ మొత్తం అంటే 3 భాగాలు, ఇరాన్ లో కొంత, ఆఫ్ఘనిస్తాన్ లో కొంత, పాకిస్తాన్ లో కొంత భాగం ఉన్నది. యాక్చువల్ గా వాళ్ళు స్వతంత్ర దేశంగా ఉన్నాం అనుకుంది. జిన్నా కూడా ఒప్పుకోలే. జిన్నా కూడా స్వతంత్ర దేశం ఉండేది మన హైదరాబాద్ దాకా. దాన్ని పాకిస్తాన్ హైదరాబాద్ అంటారు అంతా కూడా, బెలూచిస్తాన్ ప్రాంతం అంతా కూడా. ఒక రకంగా హైదరాబాద్ సంస్థానం అప్పుడు వేరుగా ఎట్లా ఉందాం అనుకుంటారు వాళ్ళు ఉందాం అనుకున్నారు. మనసు మార్చుకొని జిన్నా తర్వాత 48లో కలుపుకున్నారు. 227 రోజులు బెలూచిస్తాన్ వేరుగా ఉంది. పాకిస్తాన్ లో కూడా కలవడే, ఇండియాలో కలవడే, పాకిస్తాన్ లో కలవడే, అట్లా ఉండే. కనుక పాకిస్తాన్ జీవనాడి ఏ ఉన్నా సింధు జలాల మీదనే ఆధారపడదు కనుక మనం ఇప్పుడు ఈ సింధు నది జలాల విషయంలో తాత్కాలికంగానే భారత్ ఆపేసింది, బట్ చాలా స్ట్రిక్ట్ గా కూర్చుంది ఈ నిర్ణయం తర్వాత. బట్ గతంలో 65లో కానీ 71లో కానీ 99లో జరిగినటువంటి పెద్ద యుద్ధాల సమయంలో కూడా సింధు నది జలాల విషయంలో భారత్ ఎట్లా నిర్ణయం తీసుకోలేదు. మొన్న పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ పాకిస్తాన్ ఏమంటుందంటే ఇది యుద్ధ చర్యగా పరిగణిస్తాం, అవసరమైతే సిమ్లా ఒప్పందం నుంచి కూడా మేము వైదొలుగుతాం అని చెప్పేసి, అన్ని ద్వైపాక్షిక ఒప్పందాల నుంచి వైదొలుగుతాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇప్పటికే పాకిస్తాన్ ఇస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? వాళ్ళకి నష్టం. చెరువు మీద అలిగితే ఏమవుతుంది? ఇప్పుడు మనం నిలుపుదల చేస్తే ఇంత కష్టపడుతుంటే వాళ్ళే వదులుతుంటే లొల్లే లేదు కదా. మనం ఏం చేస్తాం, హక్కుగా పూర్తిగా మనం పశ్చిమ నదులు తూర్పు నదులు అన్నిటి నుంచి మనం మళ్లించుకొని ఉత్తర భారతదేశంలో ఉన్న పంజాబ్ ఇంకా సస్యశ్యామలం చేస్తాం. పంజాబ్ లో
ఏవైతే నదులు పారుతున్నాయో దాన్ని ఇంకా మనం ఇంకా ఈ ఆనకట్టలు కట్టుకోవడానికి ఎక్కువ హక్కు వస్తుంది కదా. అంతర్జాతీయం కూడా అవరోధాలు ఉంటాయి కదా. వాళ్ళ మీద వాళ్ళే అలిగితే ఏమవుతుంది, నీళ్ళ మీద అలిగితే వాళ్ళే పోతారు. అందుకని మా భారత ప్రధాని అన్నది అదే, నీళ్లు నెత్తులు ఒకే కాలంలో పారవు అన్నారు కదా, అదే జరిగింది. ఇప్పుడు వాళ్ళు పహల్గాంలో మతాన్ని చూసి చంపారు కనుక సమస్య వచ్చింది అక్కడ. యాక్చువల్ గా మామూలు ఉగ్రవాద చర్యలు ఎన్ని చేయలేదు, మన దగ్గర హైదరాబాద్ కూడా చేసిండు. ఏది మన లుంబిని, మన గోకుల్ చాటు, దిల్సుకున్నారు బేలుడు జరగలేదు. అక్కడ హిందువులు చనిపోయింది, ముస్లింలు చనిపోయింది. ఇక్కడ అట్లా కాదు కదా, వాళ్ళు బొట్టు చూసి మంగళసూత్రాలు చూసి మరీ చంపిండు కదా. అందుకని అది అంతర్జాతీయంగా కూడా మనం వాళ్ళని ఎండగట్టడానికి 6 కమిటీలు వేసి ప్రపంచవ్యాప్తంగా తిప్పినాం. మనం ఆపరేషన్ సింధూర్ 1, 2 ఎందుకు చేసినాం అనే దాని మీద ప్రపంచంలో సానుభూతి సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ అని మనం శశిధరన్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనను కూడా మనం అమెరికా పంపించినాం కదా, ఆయన ఆధ్వర్యంలో ఒక బృందాన్ని. ప్రపంచవ్యాప్తంగా మనం దౌత్య సంబంధాల ద్వారానే యుద్ధాన్ని ముగించినాం. మట్టిగా ముగించారు. ట్రంప్ అంటే ఇంకెవడం తాగలే, వాళ్ళకి వాళ్ళు నష్టపోయింది, వాళ్ళకి వాళ్ళు ఆపే ప్రయత్నం చేసి మేజర్ జనరల్స్ స్థాయిలో వాళ్ళు సంప్రదింపు చేసుకున్నారు. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. యుద్ధం ఆపడానికి ట్రంప్ అసలే కారణం కాదు. ఇప్పుడు అసలు సమస్య ముందుంది అంటున్నాను. ఇప్పుడు వర్షాకాలం మొదలు కాలేదు, ఇంకా ఒక నెల దాకా వర్షాలు పడవు. ఎందుకంటే మనకు ఉత్తర భారతదేశానికి ఒక నెల 15 రోజులు తేడా ఉంటుంది వాతావరణంలో. చూస్తుంటారు కదా, ఇప్పుడు అన్ని అమర్నాథ్ యాత్ర ఇప్పుడే జరుగుతుంటది, మన చార్ధామ్ యాత్ర ఇప్పుడే జరుగుతుంటది. అక్కడ ఎండాకాలం ఇప్పుడైతే యాక్చువల్గా ఏది హిమాలయాలు. ఇప్పుడు మన దగ్గర జూన్ లో వర్షాకాలం మొదలైతే అక్కడ జూలై లాస్ట్ వీక్ లో మొదలవుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అక్కడ వర్షాకాలం ఓరగా చెప్పాలంటే. అందుకనే ఇప్పుడు అక్కడ ఇంకా ఎండాకాలమే ఉన్నది కనుక నీళ్ళ వరవడి తక్కువైంది, నీళ్లు దాడి తక్కువైంది. మనం కూడా 1-2 డ్యాములు మన కొత్తగా నిర్మాణం ప్రారంభించడం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే పెద్దది మీరు అప్పుడు అడిగిన ప్రశ్న అదేంటంటే మన సమాచార వ్యాప్తి నిరోధించుకున్నాం. సమాచారం వాళ్ళకి ఉదాహరణకు పెద్ద ఎత్తున వర్షాలు పడి వరదలు వస్తున్నాయి అంటే వాళ్ళు అలర్ట్ చేసేవాళ్ళు. మనం విడిచేది ఏం లేదు, పెద్ద పెద్ద డ్యామ్లు ఏం కట్టుకోవాలి, విడిస్తే పొద్దు అని ఏం లేవు. కానీ వరద బాగా ఉరుదురుతుంది, చినాబ్ నదిలో ఇంతుంది, జిల్లా సట్లేజ్లో ఇంతుంది అని మనం చెప్పగలిగినాం. కింద సమాచారం అయ్యో ఏమైతే నష్టపోతారు వాళ్ళే కదా. కానీ అంతర్జాతీయంగా చూస్తే మాత్రం మానవ హక్కుల దృష్ట్యా చూస్తే తాగునీరుకు తప్పనిసరి ఆపాల్సిన అవసరం లేదు. తాగునీరుకు దోకలేదు వాళ్ళకు, తక్కువ వచ్చినా తాగు జరుపుతుంది. కానీ విద్యుత్ ఉత్పత్తి, సాగునీరు, పరిశ్రమలకు సమస్య వస్తుంది కదా వాళ్ళకు. అందుకని ఇప్పుడు బీరాలు పలుకుతుంది ఏంటంటే ఆపేస్తే మేము భారత్ మీద యుద్ధం ప్రకటిస్తా ఉంటుంది. అది బీరు చెప్పే మాట చేతగాని వాటికే మాటలు ఎక్కువ ఉంటాయి. సార్ ఇందులో సార్ ఇంకొక అంశాన్ని కూడా, పాకిస్తాన్ దౌత్య సంబంధాల విషయమా, లేదంటే ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళడమా, లేదంటే ఇంకేదైనా ఆప్షన్స్ చూడడమా, అంతర్జాతీయ చట్టాల గురించి మాట్లాడడమా, ఇట్లాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని వదిలేసి రెచ్చగొట్టే చర్యలకు పాకిస్తాన్ దిగుతోంది. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సింధు సంస్కృతి, సింధు నాగరికతను గురించి దరిదాపు 4-5 వేల సంవత్సరాల క్రితం నాటి నాగరికత గురించి మాట్లాడుతోంది. అట్ ది సేమ్ టైం సంస్కృత భాష మూలాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి వాటిపైన మాట్లాడుతోంది. ఈవెన్ ఫర్ ద ఫస్ట్ టైం పాకిస్తాన్ విభజించిన తర్వాత మొట్టమొదటిసారి పాఠ్య పుస్తకాల్లో సంస్కృతాన్ని యాడ్ చేస్తోంది పాకిస్తాన్. ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? అంటే వెళ్ళగొట్టి ఇప్పుడు సంస్కృతం చదివే వాళ్ళు ఎవరు అక్కడ? సమస్య ఎక్కడ వచ్చింది? సమస్య ఏంటంటే మొట్టమొదలు స్వతంత్ర దేశంగా విడిపోదాం అనుకున్నప్పుడు అదే మన జిన్నా ఏమన్నాడంటే మత పదవి విడిపోదాం అన్నాడు. దానికి బెలూచిస్తాన్ ఒప్పలే. మొట్టమొదటి బలూచిస్తాన్ చాలా ప్రజాస్వామ్య ప్రాంతం. అది ఒక రకంగా హైదరాబాద్ స్టేట్ ఎట్లనో అది కూడా అంతే, కళ అని అంటారు దాన్ని. అక్కడ చేసుకుంది. అటువంటిది పాకిస్తాన్ జిన్నా బతుకున్న రోజులు ఓ రకంగా చెప్పాలంటే మతతత్వ రాజ్యంగా ప్రకటించుకోలే. ఇస్లామీకరణ దివ్యా సిద్ధాంతం మీద విడిపోయింది కాదంటే. పూర్తి స్థాయిలో జిన్నా చనిపోయినాక మారింది అది అంటున్నాడు. అందుకని ఇప్పుడు అక్కడ చదివే వాళ్ళు ఎవరు? ఇండియా కనీసం బంగ్లాదేశ్ లోనే హిందువులు ఉన్నారు కొందరు, కానీ ఇప్పుడు పాకిస్తాన్ హిందువులు ఆల్మోస్ట్ 0-1% ఉంటే ఎక్కువ అనుకుంటే వాళ్ళకి కూడా చాలా కష్టం. వాళ్ళు మళ్ళీ మతం మారిన కానీ హిందువులుగా చెప్పుకునే పరిస్థితి. దీని అర్థం అదేనా సార్? సింధు నదిలో మాకు కూడా హక్కు ఉందని చెప్పేసి సంస్కృతాన్ని ముందు పెట్టి సంస్కృత భాష మా దగ్గర పుట్టింది, మాకు మూలాలని అని చెప్పేసి సంస్కృత పండిట్లను తీసుకొచ్చి తక్షశిలా యూనివర్సిటీ చెందినటువంటి ప్రొఫెసర్లతో మాట్లాడించడం, పోస్ట్ చేయించడం, ఇదంతా మాకు కూడా హక్కు ఉందని చెప్పేసి మాట్లాడేటువంటి ప్రయత్నమే కదా. సంస్కృత పరంగా చూస్తే మొహంజదారో, హంపి, మొహంజదారో, హరప్ప నాగరికత అక్కడదే కదా, మనది కాదా? మన దగ్గర పోనిస్తలేరు అంటున్నాడు. ఇప్పటికి కూడా మీరు ఇంకొక మాట చెప్పాలి, వాణిజ్యానికి మనం బాగా సరిహద్దు, నేను 3 సార్లు పోయినా, బాగా నుంచి మన వాణిజ్యం వాహనాలు ఆఫ్ఘనిస్తాన్ దానికి పోనిచ్చే అవకాశం ఉండే గతంలో, యుద్ధం జరగక ముందు పోతుండే కూడా. ఇప్పుడు వాఘబాట దగ్గర కూడా వాణిజ్య ఆంక్షలు విధించారు కదా, మనం విధించిన వాళ్ళు విధించారు కదా. అంతెందుకు మన ఇండియాలో ఢిల్లీలో ఉన్న వాళ్ళ పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఉన్న సిబ్బందిని సగం తగ్గించినాం. ఎందుకు అనవసరంగా వెళ్ళిపోండి అన్న, మొత్తం మూసేయలే మనం. అందుకనే సంప్రదింపుల ద్వారానే ఇది సాగిద్యం కావాలి తప్ప ఇంకోటి ఏంటి. నేను ఎప్పుడు చెప్తుంటాను, తెలుగు రాష్ట్రాల్లో చరిత్ర మూలాల్ని అంటే భారత్ కు చెందినటువంటి మూలాల్ని పాకిస్తాన్ ఏదో
ఏమంటారు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్యకాలంలో నేను చదివిన పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు భారత్కు చెందినటువంటి పేర్లు పెట్టుకుంటున్నారు. అదే అదే అంటే ఇప్పుడు వచ్చింది అనుభవానికి వచ్చి తత్వం బోధపడుతుంది. మేము కూడా మన భారతదేశంలో భాగమే, అఖండ భారత్లో భాగమని ఇప్పుడు వస్తుంది అంటున్నాను. వస్తే అంతే. కానీ అట్లా వచ్చిన వాళ్ళు కాలబేరానికి రావాలి తప్ప నీళ్ళు వదిలిపోతే మేము యుద్ధం చేస్తామనడం కూడా సమంజసం కాదు కదా. అది అదే కదా ఇప్పుడు వాళ్ళు సామ దాన భేద దండోపాయాలు ఉంటాయి. మొదలు దండోపాయం ప్రకటిస్తే లాభం లేదంటున్నాను. మీరు సామరస్యంగా ఉంటే మనం పాకిస్తాన్ శత్రువుగా చూడమంటున్నాను. సామరస్యంగా లేదు కదా. నిజాజ్ సిద్ధాంతం మీద దేశాల పునాది మీద ఏర్పడింది ఆ ప్రాంతము. ఏర్పడిన తర్వాత బెలూచిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుంది. బెలూచిస్తాన్ ప్రజలు తిరుగుబాటు, అది ఇప్పుడు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. చైనాకు మా ఓడరేవుని ఎట్లా చెప్తారు, చైనా విమానాశ్రయం ఎట్లా నిర్మిస్తారు మా దగ్గర అని విమానాశ్రయం చైనా విమానాశ్రయం నిర్మించి, కానీ ఆ చైనాలో విమానాశ్రయం ఒక్క విమానం కూడా ఎయిర్లే ఇప్పటికి బెలూచిస్తాన్లో ఉన్న దానిలో. అందుకనే ఇవాళ చైనా వలలో పడి పాకిస్తాన్ చాలా నాటకాలు ఆడుతుంది. చైనా ఎప్పుడు మనతో డైరెక్ట్ యుద్ధం చేయదు. 62 చేసిందంటే ఇప్పటిదాకా మనకు పరోక్షంగానే ప్రత్యక్షంగా ఎప్పుడు యుద్ధం చేయలేదు చైనా. మనకు లడఖ్లో కూడా చిన్న లడాయి జరిగింది, కానీ లేహ్లో చిన్న లడాయి జరిగింది, కానీ అది అంతకన్నా ఏం లేదు. కనుక ఇప్పుడు పాకిస్తాన్ మార్చుకోవాల్సింది ఏంటంటే వాళ్లకు నీళ్లు కావాలి, మనకేమో శాంతి కావాలి. అంతే కదా. మనకు శాంతి ఇవ్వండి, ఒక నీళ్ళు తీసుకోండి అంటుంది. అంతే కదా. మనకు శాంతిగా మనం బతకనియండి, ప్రతిసారి పుల్లబెట్టకండి, మీరు మంచి నీళ్ళు తీసుకొని రక్తాన్ని ఆపండి, నీళ్ళు ఇచ్చేస్తాం. అదే కదా కాన్సెప్ట్. రక్తం నీరు ఒకే దాంట్లో ప్రవహించే ఒకే కాలువలు అంటే అర్థం అదే కదా. చాలా మంచి స్లోగన్ పెట్టి రక్తాన్ని ఆపండి, నీళ్ళు ఇస్తాం. కానీ అదే సింధు నదిలో మీరు రక్తాన్ని పోస్తా, మా భారతీయుల రక్తాన్ని పోస్తా, చంపేస్తామంటే ఖచ్చితంగా రెండు ఒకే కాలంలో. ఫైనల్ గా భారత్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తోందంటే ఉగ్రవాదాన్ని పక్కన పెట్టి పాకిస్తాన్ ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తోంది. మేము నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం, భారత్ మమ్మల్ని నీళ్ళకి ఇబ్బంది పెడుతోందని చెప్పేసి ప్రపంచం ముందు ఒక బాధితుల్లాగా కార్డును ప్లే చేస్తోంది. ఇప్పుడు భారత్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇది మాట ఎట్లుందంటే శ్రీకాంత్, ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టు, దొంగ అన్నట్టున్నాయి. ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఏమో అటువంటిది కదా. నీళ్ళు ఆగకముందే గొడవ పెడుతున్నారు. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే కొట్టక ముందే అరుస్తుంటారు మన పిల్లలు కూడా ఒక్కోసారి. అట్లా ఉన్నది అన్నట్టు. కొడతా అన్నాం మనం అంతే. నిజంగా చెప్పాలంటే మనం ప్రాజెక్టులు కట్టుకోలే, ఇంకా ఉన్న ప్రాజెక్టులలో నీళ్లు ఆపిన సమాచారం మార్పిడి చేసుకోవడం అంతవరకే మనం చేస్తుంది. అవేర్నెస్ లో పెట్టినాం, రద్దు కాలే. రద్దు అయితే ఆ చర్య వేరే ఉంటుంది. రద్దు అయితే మనం మీదికి వెళ్ళి అంటే డ్యాములు కట్టుకుంటాం, ఎవడొద్దు అంటాడు మనం కదా. అందుకని సమస్య లేదు. భారత్ వద్దనేటువంటి ధైర్యం కూడా ఎవరు చేయలేదు. లేదు, మన నదులు మనకు తూర్పు నదుల మీద కట్టుకుంటే చాలు. అసలు ప్రధాన నీడ్ సోర్స్ అంతా తూర్పు నదుల మీదే ఉన్నది వాళ్ళకు ఘోరంగా చెప్పాలంటే. ఎందుకంటే హిమాలయాలు అఖండంగా పై దాకున్నాయి కదా. ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ ఎడారే పైకి పోతే మనకు ఉత్తరానికి సరిగ్గా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైకి పోతే ఆఫ్ఘనిస్తాన్ ఏముంది, ఏం లేదు. అందుకనే ఇక్కడ ఒకటే, భారత్తోని యుద్ధం కోరుకునే బదులు శాంతి కోరుకుంటే పాకిస్తాన్ లాభం. లేకపోతే ఖచ్చితంగా పాకిస్తాన్ సింధు నది జలాల ఒప్పందాన్ని అభ్యర్థిలో పెట్టినా కొంచెం నిలిపేసినా వాళ్ళే నష్టపోతారు. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. పాకిస్తాన్ ఏమాత్రం కవ్వింపు చర్యలు దిగినా అది పాకిస్తాన్కే భారీ నష్టం. గతంలో జరిగినటువంటి యుద్ధాల లాంటి పరిస్థితి ఇప్పుడు కాదు. భారత్ ఇప్పుడు శక్తివంతమైనటువంటి దేశం. భారత్ శక్తి పాకిస్తాన్కు తెలుసు, ప్రపంచానికి తెలుసు. సో అట్లాంటి ఆయుధ సంపత్తితో భారత్ సిద్ధంగా ఉంది. సో ఒకవేళ పాకిస్తాన్ యుద్ధం చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే పాకిస్తాన్ గడ్డ మీదకి వెళ్ళి యుద్ధం చేయాల్సినటువంటి అవసరం మాత్రం భారత్కు లేదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్తో మన దేశంలో ఉండి వాళ్ళ దేశంలో భూస్థాపితం చేసినటువంటి చరిత్ర పాకిస్తాన్కు బాగా తెలుసు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.